బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అటువంటి మా పార్టీని ఈరోజు తెలంగాణ వ్యతిరేకం అన్యాయం చేసిన పార్టీ అంటారా అని నిన్నో మాట అన్నాడు. ఈ యొక్క మండలాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము సీమాంధ్రలో కలిపిందని, మరి ఇది మా పార్టీ కేంద్రంలో అధికారంలో రాకముందు రూపొందించినటువంటి ఎన్నికల ప్రణాళికల. అందులో ఏం రాశారో ఒక్క మాట వినండి. పోలవరం ముంపు ప్రాంతాన్ని తెలంగాణలోనే ఉంచాలని PMOకు ప్రధానికి సోనియా గాంధీకి TRS వినతి పత్రాలు ఇచ్చింది. వీటన్నిటినీ కాంగ్రెస్ పార్టీ బుట్ట దాఖలు చేసింది. పోలవరం ముంపు మండలాలను బిల్లు పాస్ అయి గెజెట్ విడుదలైన తర్వాత అక్రమంగా ఆంధ్ర ప్రాంతాన్ని కలిపారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో రాకముందే ఈ 7 మండలాలను ఆంధ్రలో కలిపారని చెప్పి మీరు ఈ మేనిఫెస్టోలో రాసి ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద దాని మీద అంటగట్టేటువంటి ప్రయత్నము ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తన రాసినటువంటి మేనిఫెస్టోకు విరుద్ధంగా ఈరోజు మాట్లాడము ఇది ఎంతవరకు సమంజసమో తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఈరోజు క్షమాపణలు చెప్పాలంటే ముఖ్యమంత్రి చెప్పాలి. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఆ దళితుడు కుర్చీలో నువ్వు కూర్చున్నందుకు ఈరోజు తెలంగాణ ప్రజలకు దళిత సమాజానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. 3 ఏళ్లలో దళితులకు భూములు ఇస్తానని చెప్పి 3 ఎకరాలు ఇవ్వనందుకు నువ్వు దళితులకు గిరిజనులకు క్షమాపణలు చెప్పాలి. ఈరోజు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నావు, ఈరోజు వీడియోలో ఉన్నది ఇంకా మాకు. ఈరోజు మాట తప్పి నేను ఇంటికో ఉద్యోగం ఇవ్వనందుకు ఈ తెలంగాణ యువతకు విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి కేసీఆర్. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి నడిపిస్తామని చెప్పారు. నిస్సిగ్గుగా రాష్ట్ర శాసనసభలో ఎన్నికలకు ముందు నేను చెప్పాను, ఇప్పుడు మాట మార్చుకుంటున్నానని రైతులకు అన్యాయం చేసినందుకు నువ్వు క్షమాపణలు చెప్పాలి. ఈరోజు రైతులు తమ పంటలకు కొనే నాతుడు లేని ఆందోళన చేస్తే రాజద్రోహం కేసు కింద జైల్లో పెట్టినందుకు ఈరోజు కేసీఆర్ రైతులకు తెలంగాణ రైతులకు క్షమాపణలు చెప్పాలి. అంతేకాదు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుల చేతులకు సంకెళ్ళేసినందుకు ఈరోజు కేసీఆర్ తెలంగాణ రైతు